హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు సరస్వతీదేవి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అయితే అమ్మ సరస్వతీదేవి వీణని ధరించడానికి కారణం మరియు హంసవాహనాన్ని కలిగి ఉండడానికి మరియు కమలం పైననే కూర్చోవడానికి ఏదైనా విశిష్టత ఉందా? ఆ విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. నమస్కారం సార్. నమస్కారం అండి. రేపు సరస్వతీదేవి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అవునండి. కాబట్టి అమ్మ యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అమ్మ ఇప్పుడు చేతిలో వీణని ఎందుకు ధరిస్తుంది? తన వాహనాన్ని హంసనే ఎందుకు చేసుకుంది? కమలం పైన కూర్చోవడానికి ఏదైనా విశిష్టత ఉందా? ఆ విశిష్టత మా ప్రేక్షకుల కోసం దయచేసి చెప్పగలరు? అవునండి. రేపు అంటే మాఘశుద్ధ పంచమి రోజు సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు వేడుకగా యావత్తు హిందువులందరూ కూడా చేసుకుంటారు. వాస్తవానికి ఇది గురు శిష్యులు కూడా చేసుకుంటుంటారు. అంటే మనం గురు శిష్యుల పండగ కానంటే గురువు తర్వాత కానీ చదువుల తల్లిగా మన ప్రసిద్ధి ఎక్కుతుంది. చదువు చెప్పేవాడు మన గురువులు కాబట్టి మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఆ సరస్వతి వేడుక చేసుకోవడం, వారు గురుస్థానంలో ఉన్న వ్యక్తులకు ఏదో ఒక రూపంలో గురుదక్షిణ ఇవ్వడం కానీ, గురు పూజ చేయడం కానీ, థ్యాంక్స్ చెప్పుకోవడం మామూలు వ్యవహారిక భాషలో ఇవన్నీ ఈరోజు బాగా నడుస్తుంది. ఆధ్యాత్మిక భావనలు అందరూ కూడా ఏ రంగంలో ఉన్నా కూడా వృత్తిలో అంటే ఉపాధి వృత్తిలో ఉన్నటువంటి వృత్తిలో విద్య నేర్పిన వాళ్ళకి కానీ, చదువులు జ్ఞానం నేర్పిన వాళ్ళకి కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ఈ మాఘశుద్ధ పంచమి రోజు నాడు అందరూ కూడా గురు శిష్యుల వేడుకగా చేసుకుంటూ ఉంటారు. గురువే కదా అండి విద్యని జ్ఞానాన్ని ప్రసాదించేది. అందుకనే ఈ సరస్వతీదేవికి వేదమాత అని, ప్రణవ స్వరూపిణి అని, జ్ఞానరూపిణి అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వేదాలు రాయబడినని, అందుకనే మన వేదమాత అంటారని పురాణాలు చెప్తున్నాయి. ఇంతవరకైతే ఈ మాఘశుద్ధ పంచమి విశిష్టత ఇవన్నీ కూడా ఇంకొక అంశం. అయితే మీరు మొదట్లో అడిగిన ప్రశ్న ఏంటంటే సరస్వతి గారి అమ్మవారి చేతిలో వీణ ఉంటుంది. వీణకి ఏమైనా ప్రత్యేకత కారణం ఉందా? అలాగే తన వాహనంగా హంసని, తెల్లటి హంసని వాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పటికి కూడా కమలంలోనే కూర్చుంటుంది. దీనికి విశిష్టత ఉంది, ఖచ్చితంగా ఉంది. ఏమిటి అంటే ఇంకొకటి సరస్వతి అంటేనే సంస్కృత పదంలో కాంతి జ్ఞానము అని పేరు. అంటే కాంతి అంటే వెలుతురునిచ్చినటువంటి, జ్ఞానం అంటే మేధస్సుకు సంబంధించినట్టు, సరస్వతి అంటే ఆ సరస్వతి సంస్కృత పదార్థం ఏంటంటే కాంతివంతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు మాత అని సంస్కృత ప్రకారం అర్థం అది. ఆ తర్వాత హంస అనే వాహనాన్ని కలిగి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే మనకు తెలుసు ప్రకృతిలో జీవరాశులు ఎన్నో రకాలు ఉన్నాయి. అన్ని జీవరాశుల్లో ఒక్కొక్క జంతువుకు, ఒక్కొక్క పక్షికి, ఒక్కొక్క జీవరాశికి ఒక విశిష్ట లక్షణాలు కలిగి ఉన్నాయి. మనం కొన్ని ఉదాహరణలు చెప్తూ ఉంటాం. విశ్వసనీయతకు, విశ్వాసానికి భైరవుడు అంటే వ్యవహారిక భాషలో కుక్క పేరు. ఇట్లా మరి హంసకి ఏంటి అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, పాలలో నీళ్ళు కలిపి హంసకు పెడితే పాలను నీరు వేరు చేసి పాలను మాత్రమే స్వీకరిస్తే తీసుకోగలుగుతారు, నీళ్ళను అది వదిలేయగలిగినటువంటి ఆ తత్వం దాంట్లో ఉంటుంది. అలాగే మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలని, అది ఏదైనా సరే చెడు నెగిటివ్ ఎనర్జీని వదిలేసి ఓన్లీ పాజిటివ్నెస్ తీసుకోవాలి. మనం స్వీకరించాల్సిన అంటే ఇక్కడ గురువులు చెప్పినా, ఇంకెక్కడ చెప్పినా, అనుభవాల నుంచి అయినా చెడు వదిలేసి కేవలం మంచిని మాత్రమే స్వీకరించాలి, జ్ఞానాన్ని మాత్రమే స్వీకరించాలి, ఆ జ్ఞాన సంపదను మాత్రమే పొందాలి అని చెప్పి గుర్తుగా సరస్వతీదేవి తెలియజేస్తుందని అర్థం. మీరు ఇంకొకటి సరస్వతీదేవి వీణనే అలంకారంగా ఎందుకు ఉంటుంది? దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? ఖచ్చితంగా ఉంది. మనకు మీరు వీణనే సరస్వతీదేవి అలంకరించుకున్నటువంటి ఆ వీణ ఆకృతిని మీరు ఒకసారి చూస్తే మొదట్లో ఒక బుర్ర లాంటి ఆకారం, అలా దాన్ని అలా వెళ్తూ తీగలు అలా ఉన్నట్టు సన్నటి పొడవాటి తీగలు, ఆ చివరిలో ముడి తిరిగినటువంటి ఒక వంకి లాంటి ఆకృతి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే మన శరీర నిర్మాణం, మనకు బ్రెయిన్, మెదడు మనకు జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని ఇస్తుంది, విచక్షణ వివేకాన్ని ఇచ్చేటువంటి కేంద్రం అది. దానికి ఆటోమేటిక్గా పనిచేస్తున్న వాటికి సపోర్టింగ్ నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. మీకు వెన్నుపూస నుంచి వెళ్తున్నటువంటి విధానం, ఈ వెన్నుపూస బ్యాక్ సైడ్ నుంచి నాడీ మండలం వెళ్తూ ఉంటుంది, నర్వ్స్ వెళ్తూ ఉంటాయి. మన స్పర్శకు కానీ మనకి ఏదైనా ఉలిక్కిపాటు వచ్చినా ఏమంటే వెన్నుపూస నుంచి వెళ్ళి ఆదేశాలు బ్రెయిన్కి వెళ్ళడం, తద్వారా జ్ఞానాన్ని పంచేంద్రియాలు పనిచేస్తుంటాయని అది సైన్స్ చెప్తూ ఉంటుంది. సో శారీరక ధర్మశాస్త్రం అది. అదేవిధంగా క్లియర్గా ఇక్కడ కూడా సరస్వతి అక్కడ ఉన్నటువంటి ఆ బుర్ర లాంటి ఆకృతి మేధస్సు అని, బ్రెయిన్ అని,
ఇక్కడ దేవి వీణ వాయిస్తున్నప్పుడు జరిగేటువంటి ఈ కదలికలే బ్రెయిన్ ఎక్కడెక్కడ సెల్స్ నుంచి జ్ఞానోదయం ఎలా జరుగుతుందో, మన బ్రెయిన్ మన వెన్నుపూసల నుంచి నాడీ మండలానికి వెళ్ళేటువంటి నాడీ మండలం ద్వారా ఏదైతే స్పర్శ బ్రెయిన్కు చేరి మన మెదడు నుంచి మన ఆలోచనలు, మన పలుకులు, మన వాక్యములు ఏదైతే జరుగుతుందో ఆ విధంగానే ఆ సరస్వతి వాయువు అలంకారంగా పడుతున్న వీణ కూడా దానికి చిహ్నంగా ప్రతిరూపంగా చూపిస్తుంది. అంటే ఏంటి అంటే మనం వివేకాన్ని, ఆలోచనని, జ్ఞానాన్ని పొందాలంటే ఒక ప్రేరణ కలగాలి. ఏ విధంగా ఉంటుందో ఆ ప్రేరణ చిహ్నంగానే, ఆ జ్ఞానానికి చిహ్నంగానే సరస్వతిదేవి ఆ విధంగా వీణనే, ఎన్ని వాయిద్యాలు ఉన్నా కూడా వీణని మాత్రమే ఎందుకు కలిగి ఉందంటే దాని అర్థం అది. ఆ వీణకు కూడా వీణ అని కాదు, దానికి స్పష్టమైన పేరు కూడా ఉంది. దానికి వీణ అని వ్యవహారికంగా మనం పదప్రయోగం చేసిన దానికి ఒక పేరు ఉంది. అది కచ్చాపి అని దాని పేరు. ఆ వీణ యొక్క పేరు సరస్వతీదేవి అలంకరించుకున్నటువంటి వీణ పేరు కచ్చాపి అని పేరు. సో ఈ విధంగా వీణ యొక్క ప్రత్యేకత. ఆ తర్వాత పద్మంలోనే కమలం పుష్పంలోనే ఎందుకు కూర్చుంటుంది అంటే మళ్ళీ ఇది కూడా అంతే కారణం. అన్ని పుష్పాలలో కూడా ఈ పుష్పానికి ప్రత్యేకత ఉంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, తామర పువ్వు కానీ తామరాకు నీటిలో బురదలోనే పుడుతుంది. అది నీటిలోనే ఉంటుంది. దాని మనుగడే అక్కడ, పుట్టకే అక్కడ, మనుగడ అక్కడే. ఆ ఫ్రెష్నెస్ కూడా అందులో ఉంటుంది. కానీ నీళ్ళల్లో ఉంటుంది, బురదలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, తామర మీద నీటి చుక్కేస్తే ఇంత కూడా అంటి ఉండదు, పువ్వు కూడా ఏమీ అంటదు. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఈ లౌకిక బంధంలో ఏ విధంగా ఉండాలి, ఈ లోకంలో ఎలా ఉండాలి, జ్ఞాన సంపదను ఎలా కలిగి ఉండాలి, ఈ చెడు నుంచి అంటే మనం మంచి మాత్రమే పట్టుకోవాలి, చెడును వదిలేయాలి. లౌకిక బంధులు శాశ్వతం కాదు. మనకి ఈ హయబంధములన్నీ కూడా అశాశ్వతము. మనకు జ్ఞానం ఒకటే, దైవత్వము, దేవుడు, మన పరలోకము కానీ ముక్తి మార్గం, అది మాత్రమే. దేవునిలో ఐక్యమవడం అనేది శాశ్వతమైన మార్గం. సో ఆ దాని చిహ్నంగా అంటే ఏది, లౌకిక విషయంలో తీసుకుంటే అవన్నీ కూడా మన ఏవిటి కూడా అంటిపెట్టుకుని ఉండకుండా జ్ఞానం వైపే వెళ్ళాలని, మంచి వైపే వెళ్ళాలని ఏ విధంగా ఉంటుందో దాని చిహ్నంగానే సరస్వతీదేవి ఆ కమలాన్ని కలిగినటువంటి అర్థం. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.